ఎన్ఐ న్యూస్ ప్రేక్షకులకు దసరా మరియు గాంధీ జయంతి శుభాకాంక్షలు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం తాండూరు పట్టణంలోని గాంధీజీ విగ్రహానికి తాండూరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి జయంతి వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో అహింసా మార్గంలో దేశ కీర్తిని చాటి చెప్పే దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. అలాగే దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి చేసిన సేవలను అభివృద్ధి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ వివరించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, సీనియర్ నాయకులు కోర్వార్ నగేష్, డాక్టర్ సంపత్, లింగదలి రవికుమార్, పట్టణ అధ్యక్షులు హబీబ్లాలా మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. जब तक सूरज चांद रहेगा, तब तक सूरज चांद रहेगा. జాతిపిత అయినటువంటి శ్రీ మహాత్మా గాంధీ మరియు మాజీ ప్రధాని అయినటువంటి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు హబీబ్లాలా గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ ఘనంగా నివాళులర్పించడానికి గాంధీ చౌక్ కూడలికి అందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పెద్దలు మరియు సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది. అందరికీ గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే పట్టణ ప్రజలందరూ కూడా పవిత్రమైన విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, గాంధీ జయంతి మనం నిర్వహిస్తాం. గాంధీ ఆశయాలను సాధించుంటే వెనుక ఉన్నాం కాబట్టి కోరుకునేది ఒక్కటే, నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ ప్రభుత్వాలు కానీ అన్ని వాళ్ళ ఆశయాలు ఏమైతున్నాయో అవి సాధించే దిశగా ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మహాత్మా గాంధీ గారికి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారికి మరొకసారి ఘనంగా నివాళులు అర్పించడం జయంతి జరుపుకుంటున్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులతోనే గాంధీ గారు స్వాతంత్ర్యం సంపాదించారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారతదేశం చూస్తున్నాయి, భారత్ అడుగుజాడలో నడుస్తున్నాయి. ఎందుకు గాంధీ గారు ఆ రోజు పోరాడి అహింసా విధానంలో పోరాడి స్వాతంత్రం తెచ్చారని చెప్పేసి, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా జై జవాన్ జై కిసాన్ అనే ఒక నినాదంతో ఈరోజు భారతదేశంలో ఇంత అభివృద్ధి చేసి ఇంత కొత్త కొత్త ప్రాజెక్టులు కట్టిండ్రు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం కట్టిందండి? మీరు ఒక్కసారి చూడండి. ఒక డామ్ కట్టిందా, ఒక ఇది కట్టిందా? ఏమి కట్టలే. రైతుల గురించి ఏమి చేయలే, మామూలు ప్రజల గురించి కూడా ఏమి చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఓన్లీ కార్పొరేట్ల గురించి చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు చేసుకోవడం పర్వదినాలు, ఒకటి గాంధీ జయంతి, ఒకటి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి, ఒకటి విజయదశమి. ఈ సందర్భంగా మన తాండూరు ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక గాంధీ గారి గురించి అందరు పెద్దలందరూ చెప్పినారు. ఆయన గొప్పతనం ఏమంటే ఏదైనా సరే దృఢ సంకల్పంతో చేసేవారు. ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా పోయినప్పుడు తెల్లవాళ్ళు ట్రైన్ నుంచి తోసేస్తే ఎక్కడ కూడా ఆయనను మొత్తం ధైర్యంతోనే అక్కడ ప్రజల కష్టాలు తెలుసుకొని, అంటే జాతి వివక్షణ గురించి అక్కడే తెలుసుకుని తర్వాత ఇండియాకు వచ్చి స్వాతంత్ర పోరాటం చేసి భారతదేశం స్వతంత్రం తీసుకొచ్చారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్ ఉంటే ఒకసారి వాళ్ళ మదర్ ట్రైన్లో రైల్వే స్టేషన్లో కూర్చొని, మా కొడుకు రైల్వే శాఖలో ఒక పెద్ద పోస్ట్లో ఉన్నాడు, ఆమె ట్రైన్ టికెట్ గురించి ఆమె ఆలోచన చేస్తుంటే ఎవరు పేరు చెప్పమ్మా అంటే లాల్ బహదూర్ శాస్త్రి అంటే ఆయన అయ్యో మినిస్టర్ అని స్టేషన్ మాస్టర్ అందరూ పరిగెత్తుకొచ్చి ఆమె తీసుకొచ్చి సకల మర్యాద లివింగ్ ఉన్న మనుషులు కూడా మరి భారతదేశాన్ని లీడ్ చేసిండ్రు. అటువంటి భారతదేశానికి మనం వాళ్ళ బాటలు నడుచుకుంటూ ఒక స్వతంత్ర దేశంగా మనం ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ బాటలు నడుచుకుంటూ సింపుల్గా ఉండి ఉన్నతంగా ఆలోచన చేసి భారతదేశాన్ని తాండూరు కీర్తి ప్రతిష్టలను మనం ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కార్యాచరణ చేస్తుందో వాటన్నిటినీ కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి. ప్రజలకు తీసుకోవడంలో మనం కొంచెం వెనుకబడిన దాన్ని కంటిన్యూగా మనం ప్రజలకు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాలను పథకాలను అన్నింటినీ మనం కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజలకు తీసుకెళ్ళి మన కాంగ్రెస్ పార్టీ యొక్క ఉన్నతిని చెప్పాలి. ఉన్నతి చెప్పిన తర్వాత నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని రేవంత్ రెడ్డి గారికి మనం ఒక అండదండలు ఉండాలని కోరుకుంటూ సెలవుకుంటాం. థ్యాంక్ యూ. మహాత్మా గాంధీ గారు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చిన పెద్దలు హబీబ్లాలా గారికి, సంపత్ డాక్టర్ గారికి, ప్రభాకర్ గారికి, సర్దార్ గారికి, అనిల్ శెట్టి గారికి, కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ముల ప్రజలందరికీ పేరు పేరున చెప్తూ, గాంధీ గారు ఏదైతే చెప్పిండో మా కాంగ్రెస్ పార్టీ అదే నిదానంతో ఈరోజు జనాలకు ముందలపోతుంది. అదేవిధంగా ఏదైతే మొన్న మేము జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే ప్రోగ్రాం
గాంధీ గారి మార్గంలో నడుద్దామని కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గాంధీ గారి ఆశయాలను సాధిస్తూ ముందలు నడుస్తూ అలాగే ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.